హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయడమే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న దేవర కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. కలెక్షన్స్ కన్నా ముందు సినిమాకి ఎలాంటి టాక్ వచ్చిందో, ఎలాగా యాంటీ ఫ్యాన్స్ ఎలా మాట్లాడారో, అంటే అందరూ కూడా కాదు, కొంతమంది మాత్రం ఎలా మాట్లాడారో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను భయ్య. నిజంగా సినిమా ఒక డిజాస్టర్ అనే టాక్ అయితే తెప్పించేశారు భయ్య. అసలు నెగిటివ్ టాక్ని ఎట్లా ప్రచారం చేశారంటే ఇదే ఒరిజినల్ టాక్ ఏమో అన్న ఫీల్ లేకైతే అందరినీ తీసుకెళ్ళిపోయారు. ఇంకా సినిమా మీద ఏ అంచనా అని లేకుండా చేసేసారు భయ్య. నిజంగా అంతగా ట్రోల్స్ చేయడం కానీ, సినిమా బాగాలేదని చెప్పడం కానీ, ప్రతి ఒక్కరు ఎవరు చూసినా వాళ్ళ ఛానల్ కోసమో తెలియదు కానీ, లేకపోతే ఎన్టీఆర్ అన్నకు ఆపోజిట్గా చెప్పాలనుకున్నారో తెలియదు కానీ, ప్రతి ఒక్కరు చాలా ఛానల్స్ వాళ్ళు అసలు మామూలుగా దొబ్బలేదు భయ్య దేవరా సినిమానైతే. నిజానికి సినిమా ఏం లేదు సినిమాలో అనే కాటికైతే తెచ్చేశారు. నిజంగా వీళ్ళు ఆచార్య ఈ సినిమా ఒకటే, ఆచార్యనే బాగుంది దీనికన్నా అనే దీంట్లోకి కూడా చాలామంది ఆడియన్స్ని అయితే తెచ్చేశారు భయ్య. ఇవన్నిటిని దాటుకొని కేవలం ఒక్కరంటే ఒక్కరే, అది కూడా మన ఎన్టీఆర్ అన్నే. ఆయన స్టామినానే, ఆయన పట్టుదలే నాకు తెలిసినంత వరకు ఇంత కలెక్షన్స్కి దారితీసింది భయ్య. దాదాపు 466 కోట్లు ఇప్పటికీ రాబట్టిందంటే అది కేవలం ఎన్టీఆర్ అన్న వల్లనే అయింది అని మాత్రం నేను చెప్పగలను. అంటే మీరు అనుకోవచ్చు, మరి కొట్టాల శివ గారు ఉన్నారు కదా, హీరోయిన్ ఉన్నారు కదా, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా అనేసి. అంటే నేను వాళ్ళ గురించి తప్పుగా అనట్లేదు కానీ, ఇదంతా జరగడానికి కేవలం ఎన్టీఆర్ అన్న వల్లనే అని ఎందుకు అంటున్నానంటే, అసలు కొట్టాల శివ గారికి ఆచార్య తర్వాత అసలు నిజం చెప్పాలంటే ఏ హీరో కూడా నమ్మి ఛాన్స్ ఇవ్వడు. ఎందుకంటే ఆ రకంగా డిజాస్టర్ అయింది ఆచార్య సినిమా. అలాంటి సిచ్యువేషన్లో మన ఎన్టీఆర్ అన్న ఇచ్చాడంటే అసలు మనం అప్పుడే అర్థం చేసుకోవాలి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి అది నిరూపించారు నిజంగా. అందులో ఇంకోటి వచ్చేసి మన సినిమా మొత్తం అసలు ఎన్టీఆర్ అనే యాక్టింగ్కి ఫిదా అయిపోవచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు ఎన్టీఆర్ అన్నని యాక్టింగ్లో టచ్ చేసేవాడు అంటూ ఎవ్వరు లేరు అని చెప్పేసి కూడా చెప్పచ్చు భయ్య. ఆ సినిమాలో అంత వర్తబుల్ యాక్టింగ్ చేశారు ఆయన. అందుకే అంటున్నాను, ఆయన ఒక్కని వల్లనే ఇంత మ్యాజిక్ అయితే జరిగింది నిజంగా. ఇప్పుడు 466 కోట్లే, ఇంకా పోను దాదాపు 600 కోట్లు 700 కోట్లు దాకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి భయ్య. అందుకే అంటున్నాను ఎన్టీఆర్ అన్నకి ఈ విషయంలో మాత్రం అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు.